మచిలీపట్నంలో బాలల అక్రమ రవాణా ముఠా గుట్టును పోలీసులు రద్దు చేశారు. ఈ గత నెల 18న అదృశ్యమైనటువంటి 10 ఏళ్ల బాలుడి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టినటువంటి బృందం సీసీ ఫుటేజ్ ఆధారంగా నంద్యాలలో బాలుడిని గుర్తించింది. ఇక బాతుల పెంపకందారుడు బాలుడిని విక్రయించినట్లుగా పోలీసులు నిర్ధారించారు. అక్కడే ఉన్నటువంటి మరో 2 బాలికలను కూడా రక్షించారు. ఈ కేసులో ఒక మహిళ సహా 3 నిందితులను అరెస్టు చేయగా మరో వ్యక్తి పరారీలో ఉన్నారు. సమర్థవంతంగా పనిచేసినటువంటి పోలీసులకు డీఎస్పీ రాజా రివార్డులు అందజేశారు. డిసెంబర్ 18, 2025 తారీఖున ఒక బాలుడు ఒక 10 సంవత్సరాల బాలుడు మిస్ అయ్యాడని చెప్పేసని వాళ్ళ తల్లిదండ్రులు వచ్చేసి మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడు మిస్ అయ్యారని అడిగితే 6వ తారీఖునే మిస్ అయ్యారు. ₹50 తీసుకొని కోనేరు సెంటర్‌లో బుక్స్ కొనుక్కోవడానికి వెళ్లారు. అక్కడి నుంచి మిస్ అయ్యారని చెప్పేసి చెప్పడం జరిగింది. అన్ని రోజులు గ్యాప్ రావటం, మనకి బాలుడు మిస్ అయిన తర్వాత అక్కడ సీసీటీవీ ఫుటేజ్ కూడా ఒక 1 వీక్, 2 వీక్స్ ఉండటం, అప్పటికే అది కూడా ల్యాప్స్ అయిపోవటం వల్ల మనకి ఈ కేసు ఛాలెంజింగ్ గా మారింది. అయితే ఇందులో ఈ బాలుడు మిస్ అయిన దాంట్లో మనం ప్రత్యేక ఎస్పీ గారి డైరెక్షన్స్ ప్రకారం ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నగరంలో ఉన్న సీసీటీవీ కెమెరాలని మొత్తాన్ని జల్లెడ పట్టి ఎక్కడైనా ఎవిడెన్స్ దొరుకుతుందని చెప్పి చూడటం జరిగింది. దానిలో భాగంగా ఆ రోజు ఆ బాలుడు మిస్ అయిన టైంలో అక్కడ ఒక బైక్ మీద తిరుగుతున్న 2 వ్యక్తుల్ని మేము గమనించడం జరిగింది. వాళ్ళని సస్పెక్ట్ చేయడం జరిగింది. వీళ్ళని తీసుకెళ్ళి ఉంటారా అని చెప్పేసి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ బైక్ నంబర్ ద్వారా ఆ సస్పెక్ట్ ని తీసుకొచ్చి విచారించగా అతను ఆ బాలుడిని తీసుకెళ్లి నంద్యాల పక్కన ఉన్న అన్నవరం అనే విలేజ్ లో బాతులు కాస్తూ ఉంటారు కదండి, వాళ్ళకి ఇతను అమ్మేయడం జరిగింది. డిసెంబర్ 18, 2025 తారీఖున ఒక బాలుడు ఒక 10 సంవత్సరాల బాలుడు మిస్ అయ్యాడని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు వచ్చేసి మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.